కీర్తనల గ్రంథము 136 అధ్యాయం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నీలుటకు ఆయన చంద్ర నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యములను ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సీహోన్ను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఎంతకాలము నన్ను గాంచి ఇకను నన్ను విడువవనుచు, ఇంతకాలము నన్ను గాంచి ఇకను నన్ను విడువవనుచు, సంతసించి మదినే నేను చక్కగాని గడిచేరి తిని, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. బైబిల్ అన్ని ప్రక్కన పెట్టి ఆరాధన పాట పాడుకుందాము. మైకులు ఎవరికి లేవమ్మా, వచ్చి చప్పట్లు కొట్టండి రండి. కొయిరి వాళ్ళందరూ కూడా ఒక మైకే పనిచేస్తుంది, అందరం చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాము. సమీపించలేని తేజస్సులో నీవు నివసించు వాడవయ్యా, నా సమీపమునకు అరుదించినావా, నీ ప్రేమ వర్ణించతరమా. అందరూ చప్పట్లు పడదాం, అందరూ కూడా అందరూ కొడదాం, చప్పట్లు పడుతుంటారు. మధ్యాహ్నం సమీపించలేని తేజస్సులో నీవు వసించు వాడవయ్యా, నా సమీపమునకు అరుదించినావా, నీ ప్రేమ వర్ణించతరమా. యేసయ్యా, నీ ప్రేమ బలమైనది, యేసయ్యా నీ
విలువైనది సమీపించలేని తేజస్సులో నీవు వసించువాడవయ్యా నా సమీపమునకు అరుదించినావా నీ ప్రేమ వర్ణించతరమా అందరూ కూడా మధ్యాహ్న కారణ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నట్టుగా ఆ శక్తి కూడా మరి కనపరుచుకుందాం మాయింపరుచుకుందాం అవును ప్రభా మమ్మల్ని ప్రేమించి ఆదరిస్తున్నారు ప్రభా అందువల్ల మీకు శుద్ధులు చేయించిన మీ యొక్క రుణాన్ని మీరు తీర్చుకోలేము ప్రభువా కపిలేని నీ ప్రేమ కపిలేని నన్ను చూసి నాసిని మార్చినది నన్నే సుఖిగా చేసినది కపిలేని నీ ప్రేమ కపిలేని నన్ను చూసి నాసిని మార్చినది నన్నే సుఖిగా చేసినది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది సమీపించలేని తేజస్సులో నీవు వసించువాడవయ్యా నా సమీపమునకు అరుదించినావా నీ ప్రేమ వర్ణించతరమా అందరూ చెప్పగలరా అవును ప్రభా అమ్మాయి ఎంతగానో కృప చూపించారు ప్రభా అతను మరి నీకు స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ఈ మధ్యాహ్న కారణ ప్రభావాన ఈ జీవనాలతో మమ్మల్ని నింపుకొని మేము ప్రార్థిస్తున్నాం దేవా ఈ మధ్యాహ్న కాలాల పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడని విశ్వాసం కరయందు నేను కరయందు పడి ఉంట పరమను దాచితివే నన్నే పరమను చేర్చుదువే కరయందు నేను కరయందు పడి ఉంట పరమను దాచితివే నన్నే పరమను చేర్చుదువే యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది సమీపించలేని తేజస్సులో నీవు వసించు వాడవయ్యా నా సమీపమునకు అరుదించినావా నీ ప్రేమ వర్ణించతరమా యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది యేసయ్యా నీ
సమీపించలేని తేజస్సులో నీవు వసించు వాడవయ్యా, నా సమీపమునకు అరుదించినావా, నీ ప్రేమ వర్ణించతరమా. కృపా సత్య సంపూర్ణమా పరలోకపు తండ్రి, నీ పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రీతిగా సంఘ కుటుంబ బిడ్డలందరినీ మీ సన్నిధిలో చేర్చుకుని ప్రభా, ఏక మనసు ఏక ఆలోచనతో ప్రభా నాయన మిమ్మల్ని గణపరిచి స్తుతించేవారిగా మమ్మల్ని ఆయత్తపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రం ప్రభా. మేమేమి చీరడం తీర్చుకోలేము దేవా. కొద్ది సమయం మీ సన్నిధిలో గడపడానికి ప్రభా, మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం ప్రభా నాయన. మా కొరకు కలువరి సిలువలో ప్రభా ఆఖరి రక్తపు ఒట్టు వరకు రక్తాన్ని కార్చి ప్రభా మా పాపాలను క్షమించి రక్షించినటువంటి గొప్ప దేవుడు నీవు తప్ప ఈ లోకములో ఎవరు లేరని మీ విశ్వాసం కలిగి ఉండడానికి ప్రభా మాకు ఆలోచనలు కలగచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. 40 దినములలో ప్రభా మేము మీ యొక్క ఆరాధనలో ఉదయకాల రాత్రికాల ఆరాధనలో ప్రభా పాల్గొని మీ పాదాలు పట్టుకొని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ స్థితిలో మమ్మల్ని నిలవబెట్టుకున్నానంటే మీ ఉచితమైన కృప ప్రేమని గుర్తెరిగి విశ్వాసము కలిగి జీవించేవారుగా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతలో కనపడి అంతలో ఆవిరి అయ్యే మా జీవితాలు ప్రభా, ఆ జీవితాలను మేము కాపాడుకోలేక మీ సన్నిధిలో మేము నిలవలేక మీ సన్నిధికి మేము రాలేక మీకు విరోధంగా మేము ప్రవర్తిస్తున్నాము. మా ప్రవర్తనను సరిచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ఆలోచన కలుగచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నో వాక్యాలు వింటున్నాము, ఎన్నో పాటలు పాడుతున్నాము. అయినప్పటికీ ప్రభు నాయన మాలో మరి అలాంటి జ్ఞానము కొదువై ఉన్నదేమో మాకు తెలియడం లేదు ప్రభా. మీరు మాకు తోడుగా ఉన్నాడు ప్రభా. మాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. ఇచ్చినప్పటికీ మేము సద్వినియోగం చేసుకోలేకపోతున్నామేమో మాకు ఆలోచనలు కలిగించేయండి ప్రభా. నాయన ప్రభా, మీ సన్నిధి మేము విడిచిపెట్టినట్లయితే, మీ సన్నిధిలో ఒక దినము గడిపినట్లయితే 1000 దినములు గడిపినంత శ్రేష్టమని మీ వాక్యము సెలవిచ్చి ఉన్నారు ప్రభా. ఈ పునరుద్ధాన దినము ఆదివారం ప్రభా, మీ సన్నిధికి అనేక మంది రాలేక ప్రభా ఎనగబడుతున్నారు ప్రభా నాయన. అలాంటి వారితో మీరు మాట్లాడండి ప్రభా నాయన. సహాయం చేయమని దేవ సేవకులు వాక్యం చెప్పడానికి సిద్ధపాటు కలిగి ఉండగా మీ యొక్క ఆత్మవంతులతో మాకు వాక్యాన్ని బోధించమని, ఆ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుని భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, నేను దేవుని ఆశీర్వాదాలు మాపై కుమ్మరించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా,
సృష్టికర్తా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దయచేసి అందరూ కూర్చొని అందరూ తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్ళము. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వేలాది వందనాలు. మా దేవ, మా ప్రభువా, ఈ యొక్క లెంట్ కాలంలోని 6వ శుభ శుక్రవారమును తండ్రి, శుభ ఆదివారం నాడు నీ యొక్క పాద సన్నిధిలో చేరి ఇటు రీతిగా నిన్ను స్తుతించి గణపరచటి కృపను దయచేసినందుకు నీకే వేలాది వందనాలు. ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం నాడున మట్టల ఆదివారముగా తండ్రి మేము ఆచరిస్తూ నేను స్తుతించి గణపరచటి భాగ్యమును మాకు దయచేసినందుకు నీకే వేలాది వందనాలు. ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో నీ యొక్క మాటలను ధ్యానించడానికి సిద్ధపడి ఉండగా నీ యొక్క నడిపింపును మాకు దయచేసి నా ద్వారా నీ అమూల్యమైన మాటల ద్వారా సంఘమును మీరు బలపరుస్తారని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన ఎమాన్యుయల్ బాప్టిస్ట్ సంఘ సభ్యులారా, చేరి వచ్చిన మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మొదటిగా నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆదివారానికి ఒక ప్రత్యేకత అనేది మనము చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మట్టల ఆదివారముగా మనందరము కూడా ఆచరిస్తూ ఉన్నాం. ఉదయకాలమనే అందరూ కూడా, సంఘమంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరి మరి ఆ యొక్క ర్యాలీలో పాల్గొని దేవుని మహిమపరిచి ఉన్నారు. చిన్న బిడ్డలేమి, పెద్దలేమి, యవనస్తులేమి, ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ర్యాలీలో పాల్గొని ఉన్నారు. అందుని బట్టి దేవాతి దేవునికి మరొక్కసారి వందనాలు తెలియచేస్తూ, మరి చదవబడిన లేఖన భాగాలను మనము గమనించినట్టయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 30వ వచనము నుండి 40వ వచనం వరకు కలిగిన లేఖన భాగాలను మనము చదవగా విని ఉన్నాం. మరి ఈ యొక్క లేఖన భాగాలను ఆధారం చేసుకుని ఈరోజు మీతో మరి వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఈరోజు అంశం ఏమనగా జయించటానికి వస్తున్న రాజు అనే మాట ద్వారా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. దీనిని జయించటానికి ఆయన వస్తూ ఉన్నాడు, ఎందు నిమిత్తమో ఆయన జయించటానికి సిద్ధపడి ఉన్నాడనే విషయాలను గమనించినట్టయితే చదవబడిన లేఖన భాగంలో మనము గమనించి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువ మరణానికి అప్పగింపబడక ముందు చివరిగా ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్న సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. అనగా జయప్రవేశాన్ని ఆయన చేయటానికి సిద్ధపడిన వాడిగా మనము చూస్తున్నాం. మరణాన్ని జయించటానికి ఆయన ఆ యొక్క ప్రాంతానికి వెళుతున్న సందర్భాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయితే అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క యెరూషలేము ప్రాంతానికి వచ్చారు, చాలాసార్లు వెళ్ళారు. ఆయన 12వ ఏటనే యెరూషలేములో బాలుడుగా ఉండగానే
మత పెద్దలతోనూ మతస్థులతోనూ పరిసయ్యులతోనూ శాస్త్రులతో ఆయన కూర్చొని వారితో బోధించటం అనేది మనము చూసి ఉన్నాం. కానీ ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో మాత్రము ప్రత్యేకంగా ఆయన అక్కడికి వెళ్ళటానికి ఒక ప్రణాళికను ఆయన సిద్ధం చేసుకున్నాడు. ఇది చివరిగా ఆయన యెరూషలేమునకు మరి వెళ్ళుచున్నాడు గనక ప్రవచనము యొక్క నెరవేర్పు కూడా దీని యొక్క వెనకాల ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరగవలసిన సంఘటనలు ముందుగానే ప్రవచించి ఉన్నారో వాటి యొక్క నెరవేర్పును కూడా ఆయన నెరవేర్చడానికి ఆయన వెళ్ళుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో మొదటిసారిగా ఈ యొక్క సంగతులను గూర్చి జకరియా ప్రవక్త గారు ఆ యొక్క విషయాలను తెలియజేస్తున్నాడు. చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా నుండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. చాలండి. ఈ జకరియా గ్రంథంలో ఆయన ప్రవచనము ద్వారా నెరవేర్పు అని మనము చూస్తున్నాం. ఇదే ప్రవచనం నెరవేర్పు మత్తయి సువార్తలో కూడా మనము గమనించగలము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం గమనించినట్టయితే చాలండి. మరి ఈ యొక్క విషయాలను గమనించినట్టయితే మీకు మొదటిగా వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రశ్న వేయాలనే ఆశ కలిగి ఉన్నాను. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు మన సంఘం దగ్గరికి వచ్చి నిలవబడితే మీలో ఎంతమంది మీ యొక్క గృహాలకి ఆహ్వానించడానికి ఆశపడతారు? చేతులెత్తండి. మీలో ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు వారిని మీ యొక్క గృహాలకు ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలని ఆశపడతారు? ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. సంతోషం. దీని గురించి మరలా ఇదే ప్రశ్న నేను చివరిలో అడుగుతాను. అప్పుడు ఎంతమంది చేతులు ఎత్తుతారో మరలా గమనిద్దాం. అయితే ఇందులో మొదటి భాగాన్ని మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ప్రత్యేకంగా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళటానికి, ఎందుకు అంత ప్రత్యేకంగా వెళ్ళటానికి ఆశ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని గమనించినట్టయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించినట్టయితే ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి అదేనా మరునాడు వారు చాలండి. అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ప్రాంతంలోనికి వచ్చేటప్పుడు జయధ్వానాలు వారు చేయుచున్నారు. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇందాక తెలియచేసినట్టు అనేక సార్లు వచ్చాడు, కానీ మరి అనేక మార్లు వచ్చినప్పుడు ఈ జయధ్వానాలు లేవు. ఎవరు కూడా ఈ విధంగా ఆయనను ఆహ్వానించలేదు. ఈ విధంగా ఎవరు కూడా యెరూషలేములోని ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించలేదు. కానీ ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో మాత్రము జయధ్వానాలతో ఆయనకు చేయి కొడుతూ ఆయనను స్తుతిస్తూ వారు ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆయనను ఆహ్వానిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సాధారణంగా మనము ఎవరైనా పెద్ద సంఘంగా లేదంటే ఒక మంచి బోధకుడు మన ప్రాంతానికి వస్తున్నాడంటే, లేదంటే ఒక యూట్యూబ్లోనో టీవీలోనో బోధించే ఎవరైనా గొప్ప పాస్టర్ గారు మన ప్రాంతానికి వస్తున్నారంటే మనము ఏ విధంగా అయితే ఆయన వచ్చే రోజు తగిన సిద్ధపాటుతో కలిగి అక్కడ ఉండి ఆయన చూడటానికి ఇష్టపడతామో, మరి ఈ ప్రజలు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితంలో ఏమి చూశారు? ఎందుకు వీరు జయధ్వానాలు
తెలియచేస్తున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసినట్టయితే ఆయన యొక్క ప్రాంతానికి రాకముందు ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన చేసి ఉన్నాడు. ఆ అద్భుతాన్ని బట్టి వీరందరూ కూడా ఆయనను ప్రేమతో జయధ్వానాలు చేస్తూ ఆయనను యెరూషలేములోనికి ఆహ్వానిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఏంటి ఆ అద్భుతాన్ని అనేది మనం గమనించినట్టయితే లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనాలను ఒకసారి గమనించినట్టయితే, ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, ఆ, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక ఆ, అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. చాలండి. అదేవిధంగా లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనాన్ని చూడండి. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. చాలండి. ఇక్కడ ఒక గ్రామం పేరు ప్రత్యేకంగా వినబడుతుంది. ఏంటిదంటే అది బేతనియా అనే గ్రామము మనము చూస్తూ ఉన్నాం. ఈ గ్రామం అనేది యెరూషలేముకు సమీపముగా ఉందన్నమాట, చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. అయితే సాధారణంగా మన చుట్టుపక్కల ఏదన్నా సంఘటన జరిగిందంటే నేటి కాలంలో మనము టీవీలోనో వార్తల్లోనో మొబైల్లో మనం చూసి తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఆ కాలంలో ఏంటంటే ఆ ప్రాంతంలో పర్టికులర్ స్థలంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ యొక్క ఆశ్చర్యకార్యాన్ని చూస్తారో, ఆ యొక్క ఆశ్చర్యకార్యాన్ని చూసారో వారు ఏం చేసేవారంటే వారి నోటి ద్వారా ఇతరులకు తెలియచేసేవారు అనమాట. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త, క్రీస్తు ప్రభువారు చేసిన ఆ యొక్క ఆశ్చర్యకార్యం అనేది ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి కూడా వ్యాప్తి చెందినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్టయితే మార్కు సువార్త 11:1 వచనంలో కూడా ఈ యొక్క ప్రాంతాన్ని గురించి లేదంటే ఈ యొక్క విలేజ్ గురించి మనం చూస్తూ ఉంటాం. చూడండి, 11వ అధ్యాయము 1వ వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. చాలండి. ఇక్కడ కూడా ఆ యొక్క ఊరు పేరును ప్రత్యేకంగా ఆయన ఉచ్చరించటం అనేది మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ ఊరిలో జరిగిన ఆ యొక్క గొప్ప సంఘటన ఏంటి, ఆయన చేసిన ఆశ్చర్యకార్యం ఏంటనేది మనం గమనించినట్టయితే ఈ యొక్క ప్రాంతంలో ఒక యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా దగ్గరైన వ్యక్తి, చాలా సన్నిహితంతో కూడిన వ్యక్తి ఒక ఆయన ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. ఆయనే లాజరు. మార్త అనే ఈ యొక్క అన్న చెల్లెలు, అక్క చెల్లెలు లేదంటే వీళ్ళు ఆ యొక్క ప్రాంతంలో జీవిస్తున్నారన్నమాట. యోహాను సువార్త 11వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం గమనించినట్టయితే, యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొని బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దాని ఇంచుమించు కోసెడు దూరము. చాలమ్మా, ఇక్కడ తెలియజేస్తున్నాడు కదా ఎవరి నిమిత్తం ఆ యొక్క ప్రాంతానికి వచ్చాడంటే లాజరు నిమిత్తము ఆయన ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అతను మరణించిన 4 దినముల తర్వాత ఆయనను తిరిగి లేవనెత్తటానికి, ఆ యొక్క మరణము నుండి లాజరును బయటికి రప్పించటానికి ఆయన ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క కార్యాన్ని చేశాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు లాజర్ని సమాధిలో నుంచి లేవనెత్తాడో, ఆ సంఘటన చూచిన ఆయా ప్రాంతం వారందరూ కూడా ఆ యొక్క సాక్ష్యం అనేది చుట్టుపక్కల ఉన్న 4 ఊర్లకు వాటిని వ్యాప్తి చెందింది. అదేవిధంగా యెరూషలేములో కూడా ఈ యొక్క వార్త మరి వెళ్ళటము, ఆ ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినటము, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి వస్తున్నారనే సంఘటన తెలవగానే, వారు ఆ యొక్క ఆలోచన రాగానే, ఆ వార్త వారి దగ్గరికి తెలియచేయబడగానే
ప్రతి ఒక్కరూ కూడా జయధ్వానాలతో ఆయనను ఆహ్వానించడానికి వారు సిద్ధపడి ఉన్నారు. ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తి మా యొక్క ప్రాంతానికి వస్తున్నాడు, అటువంటి మృత్యువుని సైతము ఆ యొక్క స్నేహితుడను లేవనెత్తిన వాడు మా యొక్క ప్రాంతానికి వస్తున్నాడు, మా జీవితంలో కూడా ఏదొక మేలు ఏదొక కార్యము చేయబోతున్నాడనే ఆశతో వారందరూ కూడా జయధ్వానాలు చేస్తూ ఆయనను ఆహ్వానించినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, మొదటిగా యెరూషలేము ప్రజలు ఆయనను ఆహ్వానించడానికి కలిగిన ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన చేసిన అద్భుతాన్ని ఎరిగి వారు ఆయనను ఆహ్వానించడానికి సిద్ధపడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఒక 5-6 సార్లు యెరూషలేములకు అనేక మార్లు యేసు ప్రభువు వచ్చి ఉన్నాడు. అనేక మార్లు ఆ యొక్క యెరూషలేము ప్రార్థనా మందిరంలో నిలబడి బోధించాడు, పస్కను ఆచరించాడు. అనేక సంఘటనలను అక్కడ చేసినప్పటికీ ఏ రోజు కూడా రాని ప్రజలందరూ ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా ఆ యొక్క సాక్ష్యమును ఎరిగి ఆ యొక్క అద్భుతాన్ని చూచి ఆ యొక్క అద్భుతాన్ని గురించి విని యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క ప్రాంతంలోనికి ఆహ్వానించడానికి వారు సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కాలినడకన ఈయన యెరూషలేములోనికి ప్రవేశించలేదు. దీనికంటే ఒక ప్రణాళికను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటంటే అదే 19వ లూకాసు వార్త 19వ అధ్యాయం 30వ వచనంలో తెలియజేస్తున్నాడు. చూడండి. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. చాలండి, ఇక్కడ తెలియచేస్తున్నాడు కదా, ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, ఇంతవరకు ఏ మనుష్యుడును ఎన్నడూను కూర్చుండలేదు అనే మాటను తెలియచేస్తున్నాడు. గాడిద పిల్లను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సాధారణంగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గాడిదని ఎన్నుకున్నాడు? అనేక మార్లు మనము గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను గొర్రెపిల్ల రక్తముతోనూ పోల్చుకుని మనం చూచి ఉన్నాం. అలాంటిది అపరిశుద్ధముగా పిలువబడే ఈ గాడిదను మాత్రమే ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి అంటే, నిజంగానే ఒకసారి మనం గమనించినట్టయితే బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మరి గాడిద అనేది అపవిత్రమైనదిగాను ఎంచబడినదనమాట. ఎందుకంటే లేఖనాలు సెలవిస్తున్నాయి ఏంటంటే, ఏ జంతువైనా ఏ పక్షి అయినా సరే ఏదైనా నెమరు ఆకలి వేసినప్పుడు ఆహారం తిన్నప్పుడు నెమరు వేయకుండా ఉండే ఏ జంతువైనా సరే అపవిత్రమైనదిగా ఆయన ఎంచి ఉన్నాడు. గాడిద అనేది తిన్నది ఆహారాన్ని నెమరు వేయదంట. అయితే ఆ నెమరు వేయదు కాబట్టి మరి దాన్ని అపవిత్రమైన జంతువుగా వారు పోలుస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనము ఈ యొక్క సంఘటనను మనం గమనించినట్టయితే లేవి కాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు కలిగిన లేఖన భాగాల్లో మనము ఈ యొక్క సంఘటన చూడవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును గాని నెమరు వేయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. చాలా ఇక్కడ అంటే దాదాపుగా 4 నుండి 8 వచనాల వరకు కూడా ఆ యొక్క అపవిత్రతతో కూడిన జంతువుల గురించి ఆయన తెలియచేస్తున్నాడు. అందులో ఈ యొక్క గాడిద కూడా మనము ఉన్నట్టుగా గమనించవచ్చు. అయితే మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గాడిదని ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మనము గమనించినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనం గమనించినట్టయితే, యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చాలని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని యోహాను భక్తుడు గొర్రెపిల్లతో పోలుస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము గమనించినట్టయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించినట్టయితే, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తీయబడు గొర్రె పిల్లయు వచ్చి కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు.
చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే యెషయా ప్రవక్త, ఏదైతే గొర్రె పిల్ల వదకు తేబడుతుందో బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ విధంగా అయితే మౌనంగా వండుతుందో ఆ విధంగా నోరు తెరవలేదు అనే మాటను తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ శిలువ ధ్యానములో శిలువ మరణానికి అప్పగింపబడినప్పుడు అనేక మార్లు వారు ప్రశ్నించినారు, నీవేనా నిజమైన క్రీస్తువు, లేదంటే దైవ కుమారుడివి నీవేనా, నిన్ను నీవు క్రీస్తుగా ప్రకటించుకుంటున్నావు అనే మాటను వారు తెలియచేసినప్పుడు ఆయన ఏ విషయంలో కూడా ఆయన నోరు తెరవకుండా మౌనమును పాటించిన వాడిగా మనము చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అనేక మార్లు ఆ యొక్క గొర్రెతో ఆయనను పోల్చుకున్నట్టుగా మనము చూస్తున్నాం. సాధారణంగా ఈ యొక్క గాడిద యొక్క లక్షణం ఏంటంటే అది శ్రమ పడుతుంది, ఎక్కువగా కష్టపడుతుంది. మౌనంగా ఉండి తనకివ్వబడిన బాధ్యత ఏదైతే ఉంటుందో అది ఆ యొక్క పనిని చేసి దాని యొక్క పనిని అది చేసేదిగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాముఖ్యంగా ఈ యొక్క గాడిదని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా శ్రమ పడవలసిన వాడు. యెరూషలేములోనికి అడుగుపెట్టిన మొదలుకొని ఆ యొక్క శ్రమను ఆయన ఎదుర్కొంటూ వచ్చి ఉన్నాడు. గాడిద చాలా ఎంత పెద్ద బరువు వేసినా సరే అది మోస్తుంది. ఎంత నువ్వు శ్రమ పెట్టినా సరే ఆ యొక్క శ్రమను తట్టుకొని ఎంత దూరమైనా సరే అది ప్రయాణిస్తుంది. మరి ఆనాటి కాలంలో గుర్రాలు ఉన్నాయి, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాలంటే గుర్రాలు వాడేవారు. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు గుర్రాన్ని ఎంచుకోకుండా గాడిదని ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఈ యొక్క గాడిద అనేది శ్రమ పడటానికి, కష్టపడటానికి దాని యొక్క వ్యక్తిత్వం అనేది ఆ విధంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ యొక్క శ్రమను పడటానికి, ఆ యొక్క శ్రమను అనుభవించడానికి సిద్ధపడ్డాడు. కనుకనే ఇంతవరకు కూడా ఎవరు ఎక్కని ఆ యొక్క గాడిదను ఆయన ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసినప్పుడు ఆ ప్రాంతంలో నుండి ఆయన సిలువ వేయబడడానికి వెళ్ళిన ఆ యొక్క గొల్గోతా కొండ వరకు కూడా వీధులమ్మటి ఆ యొక్క సిలువను ఏ విధంగా మోసాడు? ఏ విధంగా అయితే గాడిద తన బరువుని ఆ యొక్క శ్రమను భరిస్తుందో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ విధంగానే తన్ను తాను వ్యక్తం చేసుకుంటూ ఈ యొక్క గాడిదను చిహ్నంగా ఆయన ఏర్పాటు చేసుకొని ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలోనికి రావటానికి ఆయన ఇష్టపడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ఆ రోజు ఎంత శ్రమను అనుభవించి ఉంటాడు. ఈరోజు మనం గమనించినట్టయితే చాలామంది ర్యాలీకి వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు, యవనస్తులు వచ్చారు, సంఘ పెద్దలు వచ్చారు. ఈ ఎండకి ఇక్కడ నుంచి ఒక 4-5 వీధులు తిరిగి రావటానికి దాదాపుగా ఎంతో కష్టపడ్డాం. అది మనకు నీళ్లు ఉన్నాయి, మధ్యలో డ్రింక్స్ ఇచ్చారు. అవన్నీ తీసుకున్నా కూడా మనిషికి చెమట వస్తూ నీరసం వస్తూ అయినప్పటికి కూడా భారంతో తిరిగి వచ్చాం. కేవలం ఇక్కడ నుంచి అటు 4-5 వీధులు తిరిగి వస్తేనే మనకు ఈ విధంగా ఉంటే ఆ రోజు ఆ సిలువ బరువుని మోస్తూ, ఆ యొక్క సిలువని మోస్తూ ఆయన ఆ యొక్క వీధుల మటు ఎంత భారంగా తిరిగి ఉంటాడు, ఎంత శ్రమను అనుభవించి ఉంటాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రియమైన వారలారా, అటువంటి శ్రమను మన కొరకు ఆయన అనుభవించాడు. అటువంటి శ్రమను సైతము అనుభవించడానికి ఆయన సిద్ధపడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయము 39వ వచనాన్ని గమనించినట్టయితే ఇక్కడ ఒక మాటను తెలియచేస్తున్నాడు. చూడండి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. ఈ యొక్క 39వ వచనంలో ఒక సంఘటన మనము చూస్తున్నాం. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుము అని ఆయనతో చెప్పగా అనే మాటను వింటూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇక్కడ అక్కడ ఉన్న మత పెద్దలను, పరిసయ్యులను మనము చూస్తున్నాం. ఇది ప్రత్యేకంగా ఈరోజు మొదలైన సంఘటన కాదు. వీళ్ళు ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన గాడిద మీద జయధ్వానాలతో వస్తున్న సంఘటన చూచి ఈయనను ఎదుర్కోవడానికి వీరు ఎందుకు వచ్చారంటే
యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవాలని, యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న బోధనలను బట్టి ఆయనను అనేక మార్లు ఆయనను హింసించాలని వారు ఎన్నో సంవత్సరాలుగా వారు ఎదురు చూస్తున్నారు. అనేక మార్లు వారు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు విఫలమైనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో అయితే ఆయన యెరూషలేములోనికి ప్రవేశించేటప్పుడు ఆయనతో వాదనతో ఈ యొక్క ప్రవచనము లేదంటే ఈ యొక్క మాటల ద్వారా ఆయనను ఎదుర్కోవటానికి ప్రయత్నం చేశారు. బోధకుడా, ఈ జనులను మౌనంగా ఉండమని నీవు ఆజ్ఞాపించు అనే మాటను వారు తెలియచేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు అనేక మార్లు యెరూషలేములోనికి వచ్చినప్పుడు వారు ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, సమయాని కోసం ఎదురు చూస్తున్నారు, సందర్భం కోసము, తగిన సందర్భం కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మరలా ఈ వ్యక్తి మా యొద్దకు వస్తాడో, ఎప్పుడు ఈ వ్యక్తి మరలా మా మధ్య తిరిగి ఆ యొక్క తప్పుడు బోధనలు చేస్తాడో, ఈ వ్యక్తిని పట్టుకొని ఏదో ఒక విధంగా ఇతనిని హింసించాలి అనే ఆలోచనలతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అనుకున్న విధంగానే తగిన సమయం కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ సమయమును బట్టి ఆ యొక్క ప్రవచన నెరవేర్పు కొరకు యెరూషలేము ప్రాంతానికి రావటం జరిగింది. రావటంతోనే వీరు వారి యొక్క స్వభావాన్ని వారు బయట పెట్టినట్టుగా మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని గద్దించడం మొదలుపెట్టారు. ఈ ప్రజలను నోరు మూసుకొని ఉండమనండి, ఈ విధంగా జయధ్వానాలు చేయవద్దని చెప్పండి అని మాటల ద్వారా వారు తమ యొక్క ఆక్రోశాన్ని యేసుక్రీస్తు ప్రభువారి మీద వారు వెళ్ళబుచ్చుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనము గమనించినట్టయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట తెలియజేస్తున్నాడు కదా. కింద వచనంలో ఏంటంటే, ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననే మాటను తెలియజేస్తున్నాడు. వారికి కూడా ధీటైన సమాధానాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆయన మౌనంగా ఉండకుండా వారు ఏదైతే మాటను తెలియజేస్తున్నారో ఆ మాటకు తగిన సమాధానాన్ని ఆయన ఇస్తున్నారు. వీరు మౌనంగా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న రాళ్ళు కేకలు వేసేవిగా ఉంటాయనే మాటను తెలియజేస్తున్నాడు. నా ప్రజలను మీరు మౌనంగా ఉండినట్లయితే, నా జనులు నన్ను అనుసరించేవారు మౌనంగా ఉన్నట్టయితే ఈ యొక్క రాళ్ళు అనేవి ఆ యొక్క శుచిధ్వానాలు చేస్తాయనే మాటను తెలియజేస్తున్నాడు. యెహోషువ 24వ అధ్యాయము 27వ వచనాన్ని గమనించినట్టయితే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినట్టయితే, జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును అనే మాటను తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయేలు జనాంగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యెహోషువ ప్రవక్త గారు ఆ యొక్క మాటలను తెలియజేస్తున్నారు. వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి జీవిస్తున్నప్పుడు ఆయన యొక్క బండను చూపించి, రేపటి దినాన మీరు చేస్తున్న తప్పిదములకు, మీరు చేస్తున్న పాపములకు ఈ రాళ్ళు సాక్ష్యము ఎన్నో ఇవ్వనైపోతున్నవనే సంఘటన తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ఈరోజు ఇజ్రాయేల్ ప్రజల్ని కాదు కానీ మనల్ని కూడా ఉద్దేశించి ఆ యొక్క మాటలను తెలియజేస్తున్నాడు. మనము ఎవరు చూడట్లేదనో, ఎవరు మనల్ని గ్రహించట్లేదనే మన సొంత ప్రయోజనాల కొరకు అనేకమైన పాపములు చేస్తూ ఉన్నామేమో, ఎవరు మనల్ని గమనించట్లేదు, గ్రహించట్లేదని మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామేమో, రేపటి దినాన ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న రాళ్ళే నీ నిమిత్తము సాక్ష్యమును ఏమవుతున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే సంఘటనను ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. వీరు మౌనంగా ఉన్నట్టయితే ఈ రాళ్ళు ఆ యొక్క సాక్ష్యముని ఇస్తాయి, ఈ ధ్వనులు చేయనై ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి గొప్ప దేవుడు, గొప్ప ఆశ్చర్యకార్యములు చేయగల దేవుడు ఆ రోజు ఈ విధంగా ఆయన ఆ యొక్క యెరూషలేములోనికి జయప్రవేశమును చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం.
కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క సందర్భాన్ని ప్రత్యేకంగా మనము గమనించినట్టయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించినట్టయితే ఆ యొక్క 32 నుంచి 34 వచనాలు గమనించినట్టయితే, పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిది. చాలమ్మా, ఇక్కడ ఏమంటున్నారంటే, పంపబడిన వారు వెళ్ళి ఆయన మాతో చెప్పినట్లు కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా ఏమనింది? దాని యజమానుడు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనే మాటను తెలియచేస్తున్నారు. ఆజ్ఞ ఇచ్చాడు ఆయన, ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆయనే తెలియచేస్తున్నాడు, ఫలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీ కొరకు, అక్కడ నా కొరకు ఒక గాడిద పిల్లయో గాడిదయో కట్టబడి ఉంటుంది. ఎవరైనా సరే మిమ్మల్ని ప్రశ్నించినట్టయితే, ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ చేసినట్టయితే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనే మాటను తెలియచేయము అనే మాటను తెలియజేస్తున్నాడు. అనగా ఇంత ఆ యొక్క అధికారంతో కూడిన మాటను ఆయన తెలియచేస్తున్నాడో మనం చూడవచ్చును. ఎంత అధికారంతో ఆయన అక్కడికి ప్రవేశించాడో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి ముందు మరణానికి సిద్ధపడి వచ్చినట్టుగా లేదు, కానీ అక్కడ అధికారంతో కూడిన స్వభావంతో తన అధికారాన్ని చూపించడానికి ఆయన అక్కడకు వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారారా, అటువంటి అధికారంతో కూడిన దేవుడు మనకు ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు ఈరోజు ఇన్ని విధాలుగా మనము అనేకమైన పాపములు చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఏ విధంగా అయితే యెరూషలేం ప్రజలు జయధ్వానాలతో ఆహ్వానించి ఉన్నారో, జయధ్వానాలు చేస్తూ సంతోషంతో ఆయనను ఆ యొక్క ప్రాంతానికి ఆహ్వానించారో, మరి ప్రతి సంవత్సరం మట్టలాదివారాన్ని ఆచరిస్తూ ఉన్నావు. ప్రతి సంవత్సరము నీవు ఈ విధంగా ర్యాలీలో పాల్గొంటూ జయధ్వానాలు చేస్తూ ఆయనను గణపరుస్తూ ఉన్నావు. మరి నీలో ఏ విధమైన మార్పు నీకు కలిగినది? ఏ విధమైన మార్పు నీవు పొందుకునేవాడిగా ఉన్నావో ఒకసారి ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారారా, ఇటువంటి సంఘటనలు లేదంటే ఇటువంటి ఆదివారాలు వచ్చి వెళ్ళిపోతూనే ఉంటాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఇటువంటి ఆదివారాలు ఎన్నో వస్తూ వెళ్ళిపోతుంటాయి. కానీ మార్పు అనేది ఒక్కసారి వచ్చిందంటే మరలా పోకూడదు. విశ్వాసం అనేది ఒక్కసారి నీలో కలిగినదంటే మరలా నీవు పోగొట్టుకునేవాడిగా నీవు ఉండకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకనొక సంఘటన మీకు తెలియచేస్తూ ఒకనొక సంఘంలో ఒక సంఘ సభ్యుడు ఉండేవాడంట. మట్టల ఆదివారం వస్తుందంటే చాలా సంఘాన్ని ఫుల్గా మొదటి గేట్ కాడ నుంచి ఫుల్ ఫీట్ వరకు కూడా మొత్తం డెకరేషన్ చేసేవాడు. రాత్రంతా కూర్చొని ప్రయాసపడి ఆయన డెకరేషన్ చేసేవాడంట. ప్రత్యేకంగా ఆయన మట్టల ఆదివారం వస్తుందంటేనే చర్చిలో కనిపించేవాడంట. కనిపించి ఆ డెకరేషన్ చేసేవాడంట. ఎందుకంటే ఆయనకు ఆ యొక్క మట్టల ఆదివారం అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా, తాను సండే స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క మట్టల ఆదివారాన్ని ఎంతగానో ఆచరించేవాడంట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మట్టలు పట్టుకొని వీధులమ్మడి తిరుగుతూ యేసుక్రీస్తు ప్రభువారి గురించి జయధ్వానాలు చేస్తూ పాటలు పాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు కదా. ఆ విధంగా ఈ వ్యక్తి కూడా ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ఆయన ఏం చేసేవాడంటే మందిరాన్ని తన ఖర్చుతోనే, తన సొంత ఖర్చుతోనే డెకరేట్ చేసేవాడంట. అయితే అలా ప్రతి సంవత్సరం గడుస్తుంది. ఒకనొక సందర్భంలో పాస్టర్ గారు అడిగారంట, ఏందయ్యా నీవు మిగతా ఆదివారాలన్నీ ఆదివారాలు కాదా? మిగతా ఆదివారాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు నీకు కనబడడా? మిగతా ఆదివారాలన్నిటిలోనూ నీకు దేవుడు కనబడడా? కేవలం మట్టల ఆదివారంలోనే మాత్రమే నీకు దేవుడు కనిపిస్తున్నాడా? ఎందుకు ఇంత ప్రయాసతో ఇంత ఖర్చు పెట్టుకొని నీవు మందిరాన్ని డెకరేట్ చేస్తావు? ఆ ర్యాలీలో పాల్గొంటావు. ఇంత చేసి నీవు ఇంత భక్తిని ఒకే రోజు వ్యక్తం చేస్తున్నవే కానీ మిగతా రోజుల్లో నీవు వ్యక్తం చేయట్లేదు ఎందుకు అని అడిగి, అదే ఆ మనిషి అన్నాడంట,
అయ్యా నా కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఒక్క నెలలోనే ప్రాణం పెట్టాడు గనక నేను ఈ ఒక్క నెలలోనే భక్తిగా ఉండటానికి నేను ఇష్టపడతాను అనే మాటను తెలియజేశాడని. ఈరోజు చాలామంది కూడా ఈ లెంట్ మాసం అనేసరికి, లెంట్ కాలం అనేసరికి ప్రత్యేకంగా ఈ సందర్భంలోనే గుడిలో కనిపించడానికి వారు ఆశపడుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ లెంట్ కాలంలోనే వారి యొక్క ప్రజెన్స్ అనేది సంఘంలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రతి సంవత్సరము లెంట్ కాలం వచ్చి వెళ్ళిపోతుంది. కేవలం ఈ లెంట్ మాసంలోనే నీ భక్తిని, నీ విశ్వాసాన్ని నీవు కనపరిచేవాడిగా ఉండకూడదు. ప్రతి సంవత్సరాలు గడిచే కొద్దీ నీ భక్తి అనేది, నీ విశ్వాసం అనేది ఇంకనూ అభివృద్ధి చెందేదిగా ఉండాలా కానీ ఆ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకునేవాడుగా నీవు ఉండకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఆ రోజు ఆ ప్రజలు కూడా అదే విధమైన ఆలోచన చేశారు. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరూషలేము ప్రాంతంలోనికి వచ్చేటప్పుడు ఏ విధమైన జయధ్వానాలు చేసి ఆహ్వానించారో, ఏ విధంగా సంతోషించి ఆర్భాటముతోను వారి యొక్క వస్త్రాలను వారు పరిచి, ఆ యొక్క మట్టలను వారు పరిచి ఆయనను సంతోషంతో ఆహ్వానించి ఉన్నారో, అదే ప్రజలు, అదే వ్యక్తులు, అదే సమాజము ఆఖరికి ఆయనకు వ్యతిరేకంగా మారి సిలువకు అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సిలువ మరణానికి ఆయనను అప్పగించి వ్యతిరేకమైన సాక్ష్యాన్ని పలికి ఆయనను దోషిగా నిలవబెట్టి హింసించిన వారిగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు చేసే పాపము, నువ్వు చేసే క్రియలు కేవలం లెంట్ మాసంలో నీవు వచ్చి వెళ్ళే ఈ విధానాన్ని కూడా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎంతగా గాయపరుస్తుందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ లెంట్ మాసంలోనే, లెంట్ కాలంలోనే దేవుని యొక్క పరిచర్యలో పాల్గొనటం కాదు కానీ కేవలం ఈ సందర్భంలో ఈ ఆదివారం మాత్రమే నేను దేవుని స్తుతించి వదిలివేస్తానంటూ వచ్చేవారు అయితే అటువంటి పరిచర్యలోనూ, అటువంటి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎంత గడిపినా, ఎంత చేసినా వృధాగానే మిగిలిపోతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన పరిచర్య అనేది యేసుక్రీస్తు మీద ఉన్న విశ్వాసంతో సుదీర్ఘంగా ఉండేదిగా ఉండాలి కానీ కేవలం సీజన్ మారినట్టు మన విశ్వాసము మారేదిగా ఉండకూడదు. ఏదో సీజనల్గా వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా మన జీవితాలు, మన భక్తి కూడా సీజన్తో పాటు వెళ్ళిపోయేదిగా ఉండకూడదు. అనుదినము, అనుక్షణము కూడా ఆయన యొక్క మందిరంలో నిలబడి ప్రతి ఆదివారము ఆయన యొక్క సంఘంలో చేరి కుటుంబంతో మనము అందరము కూడా ఆయనను ఆరాధించే వారిగా మనము ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అటువంటి విశ్వాసాన్ని, అటువంటి భక్తిని కనపరిచేవారిగా మనము ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకను మనము గమనించినట్టయితే ఆ యొక్క 28వ వచనాన్ని మనం గమనించినట్టయితే, యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందుకు సాగిపోయాను. 38వ వచనం చదవండి. ప్రభువు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. చాలండి. ఇక్కడ వారు చేసిన ఆ యొక్క జయధ్వనిని మనము గమనించినట్టయితే, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అనే మాటను తెలియజేస్తున్నారు. ఇంకొకటి ప్రత్యేకంగా మనము గమనించినట్టయితే మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను కూడా ఈ మాటలు రాయటం జరిగింది, లిఖింపబడడం జరిగింది. కానీ లూకా సువార్తికుడు మాత్రమే ఆయన రచన ఏ విధంగా ఉందంటే, ఆ యొక్క సంఘటనలో, ఆ యొక్క పరిస్థితిలో ఆయన ఉండి వాటిని పరిశీలనగా చూసి రచించినట్టుగా ఆయన ఈ యొక్క వచనాలు మనం గమనించవచ్చు. ఈ యొక్క మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి ఆ యొక్క వచనాలను గమనించినట్టయితే, 11వ అధ్యాయం మొదటి వచనము నుండి మనం గమనించినట్టయితే, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న
బెత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాగిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. చాలమ్మా. ఇక్కడ మనం గమనించినట్టయితే మార్కు సువార్తికుడు కొన్ని పదాలను ఆయన తెలియజేస్తున్నాడు. ఏంటంటే, మన తండ్రి అయిన దావీదు రాజు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి అనే మాటను తెలియజేస్తున్నారు. జయధ్వానాలు చేశారనే విషయాన్ని మార్కు సువార్తికుడు తెలియజేస్తే, లూకా సువార్తికులు మాత్రము జయధ్వానాలు చేశారు, జయము జయము అనే మాటను ఆయన రచించలేదు. మత్తయి సువార్తలో కూడా ఇదే విధానాన్ని మనం గమనించవచ్చు. కానీ ఆయన కూడా తన వ్యత్యాసాన్ని, తన ఆలోచనలను ఆయన రచించినట్టుగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి మనము గమనించినట్టయితే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో 5వ వచనం చదవమ్మా. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. చాలమ్మా. ఇక్కడ మత్తయి సువార్తికుడు ఇంకో మాటను తెలియజేస్తున్నాడు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహన పశువుల పిల్ల వలె చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, సియోను కుమార్తె చెప్పుడి అని అనునది అనే మాటను ఆయన తెలియజేస్తున్నాడు. చాలా ప్రత్యేకమైన వ్యత్యాసంతో కూడిన మాటలు మనము చూస్తూ ఉన్నాం. కానీ లూకా సువార్తికుడు మాత్రము తన రచనలలో ప్రత్యేకంగా ఆయన ఆ యొక్క ప్రాంతంలో ఉండి చూచినట్టుగా ఆ ప్రజలు ఏ విధంగా ఆహ్వానించి ఉన్నారో ఆ యొక్క విషయాలను ఆయన బోధిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మరి ఎటువంటి ఆలోచనలతో నీవు ఆయనను ఆహ్వానించేవాడిగా ఉన్నావు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క యెరూషలేము ప్రాంతమునకు ఆ యొక్క మరణమును జయించడానికి సిద్ధపడి ఆయన వచ్చి వెళ్ళిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా అయితే జయధ్వానాలు తెలియచేస్తూ ఆయనను ఆహ్వానించి ఉన్నారో, ఈరోజు నువ్వు కూడా ఈ యొక్క మట్టలాదివారం నాడున అందరూ కూడా ఆ యొక్క ర్యాలీలో పాల్గొని జయధ్వానాలు చేశారు. ఆ యొక్క సంతోషదాయకమైన ఆ యొక్క ర్యాలీలో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరి ఆనాడు వారు వ్యక్తం చేసినట్టుగానే నీవు వ్యక్తం చేసి వదిలివేసేవాడిగాను యేసుక్రీస్తు ప్రభువారి పట్ల వ్యతిరేకమైన సాక్ష్యమును పలికేవాడిగా ఉన్నావా? లేదంటే క్రీస్తును అంగీకరించి క్రీస్తు వైపు తిరిగి ఆయన మరణించిన ఆ యొక్క మరణమును బట్టి నీవు నీ యొక్క జీవితమును, నీ యొక్క హృదయమును మార్చుకునేవాడిగా ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి ఆలోచించండి. యెరూషలేము ప్రజలు వారు ఏ విధంగా చేసి ఉన్నారో, వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క స్వభావాన్ని ఏ విధంగా బయటపెట్టి ఉన్నారో, ఈరోజు బహుశా నీవు కూడా అటువంటి స్వభావాన్ని నీవు బయట పెట్టేవాడిగా ఉన్నావేమో. కేవలము మట్టలాదివారం నాడు ర్యాలీలో పాల్గొని పాటలు పాడి స్తుతించి మరలా అదే యథావిధమైన జీవితాన్ని నీవు కొనసాగించేవాడిగా ఉన్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వాళ్ళారా.
కేవలం ఈ లెంట్ మాసములోనే మనము దేవుని ఆచరించే వారిగాను దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనే వారిగా ఉండకుండా అనుదినము అనుక్షణము ప్రతి క్షణము కూడా మనకివ్వబడిన సమయమును బట్టి ఆయనను స్తుతించి ఆరాధించే వారిగా మనము ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మీలో ఎంతమంది మరి నేను ఇంతవరకు మరి దేవుని విషయంలో కానీ దేవునికి విరుద్ధమైన కార్యములు నేను చేయలేదు, అందును బట్టి దేవుడు నా యొక్క గృహానికి నేను ఆహ్వానించగానే వస్తాడు అనే ఆ యొక్క నమ్మకము మీలో ఎంతమంది ఉంది? ఇంతవరకు నా యొక్క జీవితంలో నేను దేవునికి విరుద్ధమైన ప్రవర్తన నేను ప్రవర్తించలేదు, ఏ రోజు కూడా నేను ఎవరిని దూషించలేదు, ఎవరితో ఆ యొక్క గొడవ పెట్టుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు నేను పిలవగానే నా యొక్క ఇంటికి వస్తాడనే నమ్మకం మీలో ఎంతమంది ఉంది? అటువంటి హృదయం కలిగిన వారి ఇంటికి ఆయన రాడండి. ఎప్పుడైతే నీవు నలిగిన హృదయముతో నీ భక్తిని విశ్వాసమును నీవు కనపరుస్తావో అప్పుడు దేవుడు నీ యొక్క హృదయమును బట్టి అందును బట్టి నీ యొక్క గృహంలోనికి ఉండటానికి ఆశ కలిగి ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇప్పటికైనా సరే సమయం ఉంది. మనందరము కూడా మన జీవితంలో ఒకవేళ ఇంకను కూడా దేవునికి విరుద్ధమైన నడత నడుస్తున్నట్లయితే, ఇంకను మనము దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నట్టయితే వాటిని సరి చేసుకొని మన దేవుని మన ప్రియ రక్షకుడిని మన యొక్క గృహంలోనికి ఆహ్వానించడానికి ఆశ కలిగిన వారమై ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఎప్పుడైతే నీవు అటువంటి జీవితాన్ని అటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తావో అప్పుడు దేవుడు నీవు పిలిచిన తప్పకుండా దేవుడు నీ యొక్క హృదయంలో నీ యొక్క కుటుంబంలో ఆయన నివాసము చేయటానికి ఆశ కలిగి ఉంటాడు. ఒకవేళ దేవుడు విషయంలో యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కేవలం ఈ లెంట్ మాసంలో నేను పుష్టిగాను లేదంటే నిష్ఠతో కూడిన ఉపవాసం చేసి తర్వాత నా ఇష్టానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తాననే ఆలోచనతో జీవించినట్టయితే నీవు ఎన్నిసార్లు ఎన్ని విధములుగా ఆయన పిలిచినా నీ యొక్క గృహంలోనికి ఆయన ఏమాత్రం కూడా ప్రవేశించేవాడిగా ఉండడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాలను మన భక్తిని ఒకసారి పరిశీలించుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని మన యొక్క హృదయంలోనికి మన యొక్క గృహంలోనికి ఆహ్వానించే వారిగా ఉండాలని విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుని పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం. యేసు నీవే కావాలి.